గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం నిత్యం కూడా కలియుగంలో శ్రీరామనామ జపము కానీ నీకు నచ్చిన దేవుని కూడా నిరంతరం నామజపం చేయడం చేత శాంతి లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. ఈనాడు ఒక సిద్ధ పురుషుని యొక్క చిన్న కథను తెలుసుకోవాలి. అతని పేరు యోగి రామ్ శరత్ కుమార్. చాలా గొప్ప సిద్ధ పురుషుల్లో ఈయన కూడా ఒకరు. ఆయనకి అరవిందో, రమణ మహర్షి, తర్వాత స్వామి రామదాస్, వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళకు గురు పరంపరలో నేర్చుకున్నటువంటి గొప్ప యోగి పొంగవుడు. ఇతను తిరువన్నామలై అనే ప్రాంతంలో భిక్షమెత్తుతూ సాగిస్తూ తన కాలాన్ని గడిపినటువంటి పెద్ద యోగ పురుషుడు. వీరు గంగానదీ తీరంలో ఉండి అనేకమైనటువంటి సాధువులతో సత్పురుషులతో కూడా ఆయన అక్కడక్కడ అందరితో కలిసి మంచి యోగాన్ని సాధించినటువంటి గొప్ప యోగి సిద్ధపురుషుడు. వారికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎందరో మహానుభావులు ఈ భూప్రపంచంలో ఎంతోమంది సిద్ధపురుషులు ఈ మన భారతదేశంలో మనకు జన్మించినారు. ఈ భారత భూమిలో మనం జన్మించినాము, మనం గర్వపడాలి. ఆయన అన్నాడు, భగవంతుని నిరంతరం స్మరించడం మానవుని యొక్క కర్తవ్యం. భగవంతుని మరచిపోవడం అనేది మన మరణించడమే అని శరత్ కుమార్ చెప్పారు. భగవంతుని నిరంతర స్మరణ చేయడం భగవంతుని మనిషిని యొక్క నిత్య కర్తవ్యం. అది భగవంతుని మరచిపోతే అది మరణానికి సమానమని యోగి రామ్ శరత్ కుమార్ అతన్ని విసిరి స్వామి అని కూడా పిలిచేవారు. అన్నీ బాగుందండి. మరి ఈయనకు గురువు మంత్రోపదేశం చెప్పుడు నువ్వు భిక్షమెత్తుకునే బతకాలని చెప్పారండి. చూసారా ఎలా ఉందో? ఎంత పెద్ద మనకు చాలామంది ఎన్నో రకరకాలు మాట్లాడినా, వాళ్ళని ఎన్ని రకాలు చేసినా ఆయన నవ్వుతూ సమాధానం చెప్తూ వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. ఆ స్వామీజీ ఆయనకు భక్తులు పెరగడం చేత ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒకరోజు కొంతమంది ఇతర మతస్థులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మేము స్కూల్ కట్టిస్తున్నాము, పిల్లలకు పాఠాలు నేర్పుతున్నాము, గుడి కట్టిస్తున్నాము, మరి ఇతరత్ర అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సేవలు అందిస్తున్నాము. చూడండి, మరి మీరు ఈ గుడిసెలో కూర్చున్నారు, మీరు ఏం చేస్తున్నారు? మంచి ప్రశ్న కదా. నిజంగా కూడా మనకు ఒక్కోసారి ఇటువంటి విషయాలు గమనించినప్పుడు మనకు కొంచెం విడ్డూరంగా ఉండవచ్చు. అప్పుడు ఆయన నవ్వుతూ, అలాగా సూర్యుడు ఉన్నాడు కదా,
ఆయన ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ప్రపంచం మొత్తానికి కూడా వెలుతురు ఇస్తున్నాడు. మీరు ఆయన ద్వారా అనేకమందిని మనం అనుకోకూడదు, కానీ ఈరోజు డి విటమిన్ కూడా దాని ద్వారా పొందుతున్నాం. మరి ఆయన ఏమైనా స్కూల్ కట్టించాడా, ఆయన ఏమైనా పాఠశాల కట్టించాడా అని అడిగినారు. అనే లోపల వాళ్ళకు అర్థం కాలేదు. కాసేపు అలా నిలబడిపోయారు. కాబట్టి సిద్ధపురుషులు, సాధువులు అనేవాళ్ళు ఈ ప్రపంచంలో నేను చెయ్యక్కర్లా, చూడు ఇక్కడ నా యొక్క శిష్య బృందాలు చూడు ఏం చేస్తున్నారు, మీరు చేసేదానికంటే ఎక్కువ కార్యక్రమాలు మా వాళ్ళు చేస్తున్నారు, కాబట్టి నేను చెయ్యక్కర్లే. సిద్ధపురుషులు భూమి మీద వచ్చిన తర్వాత వాళ్ళ కార్యక్రమం ఏముంటుందో వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని మీరు గుర్తుపట్టకపోవడమే మీ యొక్క అవివేకం అని చెప్పారు. కాబట్టి యోగి రామ్ శరత్ కుమార్ది జీవిత చరిత్ర సుదీర్ఘంగా లోపల ఎన్నో మిరాకిల్స్, ఎన్నో అక్కడ వారు చేసినటువంటి విన్యాసాలు చాలా ఉన్నది. వారి గురించి చాలా తెలుసుకోవాల్సిన అగత్యం ఉంది. మన భారతదేశంలో ఆయనకి రమణ మహర్షితో కూడా తిరువణామలలో ఆయన ఇప్పుడు టోపీ అమ్మవారని చెప్తూ ఉంటారు కదా, అలాగనే ఆయన కూడా చాలా గొప్ప సాధువు ఆయన. కాబట్టి వారి యొక్క విషయాల్లో మొత్తం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మరొక్కసారి వీడియోను మీ ముందు ఉంచుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.